హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నావు? పూరి చేస్తున్నానన్నా. పూరియా? ఇదేంటి కూర? చోలే. చోలే బతులేనా? బతూరే కాదు, నార్మల్ పూరి చేస్తున్నా. బతూరి అంటే ఇంకా మైదాతో చేస్తాం కదా. మైదా ఎందుకులే అని నార్మల్ పూరి చేస్తున్నా. ఎన్ని పూరి ఇస్తున్నారు నాకు? 2నా 3నా ఏమో, గెస్ చెయ్యి. మ్యాక్సిమం 3 అనుకుంటా. అంతేగా. ఏంటి ఈరోజు శారీ కట్టావు స్పెషల్గా? వారాహి నవరాత్రులు ఫ్రైడే కదా అని కట్టుకున్నా అంతే. కాబూల్ శనగలు నైట్ నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ చేయడానికి బాగా నానుతాయి. ఈ వాటర్ అన్నీ పడేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన ముక్క, అలాగే ఒక 3 లవంగాలు వేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళాదుంప కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా 4 విజిల్ వేయించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయండి. 3 వేయించుకుంటే ఒక్కొక్కసారి సరిగా ఉడకవు కదా. ఈ ఆలుకి తొక్క తీసేద్దాం. కొన్ని శనగలు పక్క తీసి పెట్టుకుందాం. చల్లగా అయితే మిక్సీ వేసుకోవాలి. మళ్ళీ ఇలా కొద్దిగా మిక్సీ వేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది. చాలు. కొన్ని మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టొమాటాలు యాడ్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసి వేసే కంటే ఇలా గ్రేవీ లాగా వేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది. మీడియం సైజు అయితే 2 వేసేసుకోండి చాలు. అలాగే ఇందాక శనగలు కొన్ని సైడ్కి తీసి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోండి. చల్లారి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నా. ఇంకా 1 టీ స్పూన్ నార్మల్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. మీకు ఈ మస్టర్డ్ ఆయిల్ ఇష్టం లేదంటే 2 కూడా నార్మల్ ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆవాల నూనె వాడుతూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా మంచిదండి ఆవాల నూనె. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఆవాల నూనె వేసాం కదా, ఇలా వేగుతుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కొత్తగా తినే వాళ్ళకైతే కొంచెం ఎగటుగా ఉంటుందండి ఈ స్మెల్, కానీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలవాటు లేనప్పుడు ఓన్లీ ఆవాల నూనె కంటే ఇలా మిక్స్డ్ వేసేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అనిపించదు అనమాట. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసేసుకుందాం. అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాం. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, కారము నేనైతే ఒక 2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసేసుకుందాం. వీటితో పాటు గ్రైండ్ చేసుకున్నటువంటి చోలే ఆలు ఉంది కదా, అంతా యాడ్ చేసుకుందాం. వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి. ఈ ఆలును కొద్దిగా మ్యాష్ చేయండి ఇలా, లేదా ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు.
వాటర్ మరీ ఎక్కువగా వేసేసుకోకండి, వాటర్ ఎక్కువ వేస్తే బాగోదు. ఇలా మీడియంగా ఉంటేనే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, అంటే బాగా ఉడికిపోయింది. మసాలా అంతా కూడా చోలేకి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఇంకా ఫినిష్ అయిపోతుంది. కొత్తిమీర వేస్తే ఆ లుక్కే వేరు కదా. నాకైతే కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఉన్నారు కమెంట్ రూపంలో షేర్ చేయండి. చూసారా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చింది కదా. ఇలా మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుంది. రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే పూరి చేస్తున్నాను ఇవాళ కాంబినేషన్గా. మరి నచ్చిందా మీకు కూడా? బాగుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఏంటి మమ్మీ ఈరోజు శారీ కట్టావు? వారాహి నవరాత్రులు కదా, ఫ్రైడే అని చెప్పేసి కట్టుకున్నాం. మామూలుగా అయితే ఇలా శారీ కట్టుకొని వంట చేయాలంటే అస్సలు అవ్వదు. అదే మార్నింగ్ ఎంత శారీ కట్టుకొని పూజ కూడా అయిపోయింది. నువ్వు లేసేపాటి తెలుసా? పూజ అని చెప్తే నేను లేసేదాన్ని కదా. అబ్బో, నువ్వు లేయడము పూజ. ఎప్పుడు చేస్తావమ్మా త్వరగా లేసి పూజలు? నువ్వు మానేసినప్పుడు. నాకు పూరి పెద్దగా రావాలి, ఇలా హోల్ పెట్టేటట్టు ఉండాలి. నీకోసమే పెద్దగా చేస్తున్నా. చాలా ఇంత పెద్దగా హోల్ పెట్టేకుందిలే. నేను పానీపూరి అనుకున్నావా హోల్ పెట్టేకి? అదో ఫీల్ పూరికి ఇలా హోల్ పెట్టి తింటే. అంతే అంటావా? సరే త్వరగా చేయి మమ్మీ, ఆకలి వస్తుంది నాకు. అయిపోయింది నాన్న. చూడు ఎంత థిక్ గ్రేవీ ఉంది అసలు. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి, అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగుందా? చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అయితే. మరి టేక్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాగుందా? ఏమి ఎక్కువ మసాలా కూడా వేయలేదు తెలుసా. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు చోలే భటూరా? మేము ఫస్ట్ అహ్మదాబాద్లో ఉండేవాళ్ళం పెళ్ళైనప్పుడు. అప్పుడు మీరు ఇంకా పుట్టలేదు పెళ్ళైన కొత్తలో. అప్పుడు నార్త్ ఇండియన్స్ ఎక్కువ కదా ఇది చేసేది. అంతకుముందు నాకు అసలు చోలే అంటే ఏంటో కూడా తెలీదు. అక్కడికి వెళ్ళాక ఇది నేర్చుకున్నా. నాకు నార్త్ ఇండియన్ రెసిపీస్ చాలా తెలుసు. అక్కడ ఉన్నాం కదా. బాగుందా? దీనికి ఎక్కువ కర్రీ పెట్టి ఇలా పెట్టాలండి. రైస్లో కూడా అంతే. రైస్ తక్కువ ఉంటుంది, కర్రీస్ ఎక్కువ ఉండాలి, అలా తింటది. ఇంకా రసం సాంబార్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా రసము సాంబార్ అయితే ఇంకా ప్లేట్ నిండిపోవాలి, అలా ఉంటుంది. నాకు కూడా అలాగే ఇష్టం, కర్రీ ఎక్కువగా, రైస్ కానీ రోటీస్ కానీ తక్కువగా తినడం ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.